సింగ్ది లేటెస్ట్గా ఒక ఆడియో వచ్చింది. చెప్పండి. అందులో చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడు, మీరు చెప్పినవే చెప్తున్నాడు. ఒకసారి పెట్టండి. నన్ను ఏం చేయగలరు వాళ్ళు, ఒకసారి పెట్టండి. ఏమీ చేయలేరు, నన్ను గనక పెట్టండి ఒకసారి. నన్ను గనక ఇబ్బంది పెడితే, నన్ను లోపలేస్తే చాలా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు వస్తాయని ఈ లెటర్ రాశారా మీకు? ఒకసారి చూడండి. శ్రీకాంత్ మరియు ధర్మసింగ్ వీరిద్దరూ వైఎస్ఆర్సీపీ, ధనుంజయ్ రెడ్డి అండ్ కేఎన్ఆర్ మరియు సజ్జల గురించి కానీ ఏ విషయం అయినా మీడియాకి కానీ బయట వ్యక్తులకు కానీ తెలియజేస్తే నిన్ను నీ ఫ్యామిలీని లేకుండా చేస్తాం. ఇట్లు వైఎస్ఆర్సీపీ అభిమాని. ఇంకొక చిన్న విషయం సార్, శ్రీకాంత్ మరియు ధర్మ్ సింగ్ వీరిద్దరూ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి కానీ, ధనుంజయ్ గురించి అంటే ధనుంజయ్ రెడ్డి గురించి, కేఎన్ఆర్ అంటే కే నాగేశ్వర రెడ్డి మరియు సజ్జల గురించి కానీ ఏ విషయమైనా మీడియాకి కానీ బయట వ్యక్తులకు కానీ తెలియజేస్తే నిన్ను నీ ఫ్యామిలీని లేకుండా చేస్తాం. ఇట్లు వైఎస్ఆర్సీపీ అభిమాని. చిన్న వైట్ పేపర్ మీద రాసి పంపించారు. ఇది అయిపోయిందా సార్? అంతకుముందు గతంలో ఉన్న వైసీపీ గవర్నమెంట్లో ఉంటే ఏసీబీ అధికారులు నాకు రాసింది అది ఒకసారి చదవండి. ఓకే. ఆన్ ది ఆర్డర్స్ ఆఫ్ దిస్ ఆనరబుల్ కోర్ట్, AO1, ది పిటిషనర్ వాజ్ టేకెన్ into police custody and examined him. The A1, the petitioner, have acquaintance with one Sri Chiemakurti Srikanth, who have huge influence at the government and officers. The A1, the petitioner, gave huge amount to Sri Chiemakurti Srikanth for giving, transfer and posting to the AO1, the petitioner as SRO, Patamata. Sri Chiemakurti Srikanth acts also as a benami to many officials. కదా, ఓకే సార్. అది రాశాడు కదా, సో మెనీ అఫీషియల్స్ అని రాశాడు. అంటే అఫీషియల్స్ అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్, అదే కదా ఆయన రాసింది. మరి ఆ రోజు రాశాక నేను ఏసీబీకి వెళ్ళాను, ఏసీబీకి నేను లెటర్లు ఇచ్చాను. మరి ఏసీబీ నన్ను ఆ రోజు ఎందుకు అరెస్ట్ చేయాలి? నా దగ్గర తప్పు ఉంటే వాళ్ళ బినామీ అసలు ఎందుకు బయట పెట్టలేకపోయారు? ఓకే, ఇది ఎప్పుడు ఏ కేసులో? రాఘవరావు కేసులో. రాఘవరావుతో బలవంతంగా రాయిపించారు అది. ఓకే. During the investigation, when tried to secure the presence Sri Chiemakurti Srikanth and search his house, Sri Chiemakurti Srikanth was absconded. On that, after obtaining the search warrant from this honorable court, house of Sri Chiemakurti Srikanth searched and inventorized in the presence of mediators. ఓకే, మీరు అబ్స్కాండ్ అయ్యారని రాశారు కదా. మరి అబ్స్కాండ్ అయ్యానని కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేశాక నేను వెళ్ళాను కదా ఏసీబీ వాళ్ళ దగ్గరికి. ఓకే, ఏసీబీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన ఆస్తులన్నీ ఫ్రీజ్ చేశారు కదా. యా. నేను అబ్స్కాండ్ అయినప్పుడు ఏసీబీ వాళ్ళు ధనలక్ష్మి బ్యాంక్కి, HDFC బ్యాంక్కి నన్ను ఏసీబీ ఆఫీసర్లో పంచనామా చేసే ఆఫీసర్లను తీసుకెళ్ళి మాత్రమే చేస్తారు కదా. నేను అబ్స్కాండ్ అయిపోతే మరి అది ఎట్లా వస్తుంది? ఇందులో కొద్దిసేపు క్రితం ఒక ఆడియో వచ్చిందండి లేటెస్ట్గా. అది మీరును సింగ్ మాట్లాడుకున్నది కాదు. సింగ్ నాగూర్ బాబు అనే అడ్వకేట్తో మాట్లాడిన ఆడియో. అది బేసిక్ ఇప్పుడు కాదు, అది తెలిసి ఒక 6 నెలల క్రితం అనుకుంటా. ఎందుకంటే అతను అంటున్నాడు ఇంకా నాకు 6 నెలల సర్వీస్ ఉందంటున్నాడు. అంటే సంవత్సరాల క్రితం దయ ఉండాలి. కాదు, సింగ్కి పోస్టింగ్ అయిపోయింది, సింగ్కి 1 year ఉందనగానే సస్పెండ్ అయ్యాడు. ఓకే, సింగ్ ఇప్పుడు మీకు అర్థమైపోయింది. సింగ్ నాగూర్ బాబు ఎప్పుడు జరిగింది? ఏసీబీ రైడ్ జరిగాక. ఏసీబీ రైడ్ జరిగాక సింగ్ నేను బలవంతంగా గోవాలో బంధించి ₹1 తీశానన్నాడు కదా. సింగ్ అక్కడ మాట్లాడుతున్నాడు కదా ₹1 అనేది. ఆయన సింగ్ ఏం మాట్లాడాడు ఇప్పుడు చూడండి ఒకసారి. ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే, నన్ను గనక లోపలేస్తే అంటే నన్ను అరెస్ట్ చేస్తే చాలా పెద్ద పెద్దోళ్ళు అందరూ బయటకు వస్తారు, చాలా పెద్దోళ్ళు ఉన్నారు అని పర్టికులర్గా మీ ప్రస్తావన కూడా తెచ్చాడు. ఒకసారి వినండి. ఏంటండి వీళ్ళు ఏం చేస్తారు? ఏం కావాలి వీళ్ళకి? నాస్తులు కావాలా, డబ్బులు కావాలి, తీసుకోమనండి, ఇస్తున్నాంగా. నేను ఎందుకు జైల్లో ఉండాలి సార్? చెప్పండి సార్ నాగూర్ గారు. ఎందుకు ఉండాలి? నేను నాకేమక్కర్లా. 60 ఆల్రెడీ 6 months రిటైర్మెంట్. నా జీవితం, నేను చచ్చిపోయినా నా పిల్లలందరూ సెటిల్ అయిపోయారు సార్. అంతా సెటిల్. నాకేం కావాలి ఇంకా? మహా అయితే కాదు, నా ప్రాణం కాబట్టి నా పెళ్ళం. నేను చచ్చిపోయినా దాని పెన్షన్ వస్తుంది. ఇవాళ కాకపోతే 2 సంవత్సరాలకైనా ఇక్కడ చచ్చిపోయాడు కాబట్టి దానికి పెన్షన్ ఉండి అంటారు డిపార్ట్మెంట్, గవర్నమెంట్. పెన్షన్ వదిలేయండి, కూతుర్లు చూసుకుంటారు కదా సార్. అన్నం పెట్టరు దానికి? పెడతారు. ఎందుకు చూడరు సార్? ఏం చేస్తారు సార్ వీళ్ళు? అర్థం తిరిగిపోతే ఏం చేస్తారు సార్? ఏసీబీ నా దగ్గర నా మీదకి వచ్చి ఈ రకరకాల యాసాలు ఏంటి సార్? రామ్మోహన్ అనే జేడీ గాడు, ఈ రామారావు అనే
జిల్లా రిజిస్టారు. నేను చెప్పా శ్రీకాంత్ రామారావుతో ఫ్రెండ్షిప్ చేయబాక, ఆ మొన్న 25 లక్షలు ఇప్పించాడబ్బా మీ జోలికి రాడని. యా, ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మిమ్మల్ని జిల్లా రిజిస్టర్ రామారావుతో స్నేహం చేయొద్దని చెప్పాడంట. మీకు చెప్పాడు, advice ఇచ్చాడు. చెప్పిన మాట నిజమే. మీరు ఒక 25 లక్షలు అతని నుంచి, అంటే మీ జోలికి రాడేక నుంచి అని ఒక 25 లక్షలు అంటే అప్పటికి సింగ్ నుంచి రామారావు ఇప్పించారు. నేను ఇందాక కూడా చెప్పా, సింగ్కి రామారావుకి గతం నుంచి వ్యాపార లావాదేవీలు ఇష్యూస్ అయినాయి. ప్లస్ ఆడిట్ డబ్బులు కూడా ఎవ్రీ మంత్ సింగ్ అనేవాళ్ళు ప్రతి ఆఫీస్ నుంచి ఆడిట్ డబ్బులు రామారావు గారికి వెళ్తాయి. ఇవి రికార్డెడ్గా ఎక్కడ ఉండవు. అప్పుడు నేను రామారావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు రామారావు గారు ఏం చెప్పాడు అంటే, శ్రీకాంత్ సరే నేను ఆ జోలికి వెళ్ళనులే, ఇంకా నా డబ్బులు ఏదో నాకు ఇచ్చామనంటే నేను అదే విషయం చెప్పాను. నేను చెప్పలేదని నేను చెప్పట్లేదే. రెండోది ఏంటంటే ఎవరు ఏసీబీ జేడి రామ్మోహన్ ఎవరండి? ఏసీబీ జేడీ అంటే అప్పుడున్న ఏసీబీ జేడీ రామ్మోహన్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్నారు, రిటైర్డ్ ఉన్నాడు, పోస్ట్లో ఉన్నారు. ఏసీబీ జేడి రామ్మోహన్ రామ్మోహన్ అనే వ్యక్తి సింగ్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మళ్ళీ ఇతని మీద రైడ్ చేశాడు. రామారావుకి జేడీకి మంచి పరిచయాలు ఉంటాయి. ఓకే, వాళ్ళిద్దరు ఒక సంథింగ్ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు. ఓకే, ఏసీబీలో ఏది జరిగినా రామారావుకి తెలియకుండా ఏది జరగదండి. ఏసీబీ రైడ్ జరిగేటప్పుడు కూడా రామారావు నాకు ఫోన్ చేసి ఇంకో అరగంటలో సింగాడి మీద రైడ్ జరుగుతుందని కూడా చెప్పాడు. అంటే కరప్షన్ జరుగుతుంటే దాన్ని అరికట్టాల్సిన ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళే గవర్నమెంట్ ఉద్యోగం లంచాలు తీసుకుంటారు. అప్పుడున్న గవర్నమెంట్లో ఎలా ఉంటుందంటే, ఒక పిహెచ్డి సార్ అయితే నీతిమంతుడు సార్. నాకు తెలిసింది, నేను వాస్తవంగా పిహెచ్డి రామకృష్ణ గారు ఆయన ఒక్కడే నీతిమంతుడు. ఆయన ఏసీబీలో చేసి అంతకుముందు ఉన్నాడు. కానీ ఆయన పైన ఆఫీసర్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కింద జేడీ ఉన్నాడు, ఆమె కింద అడిషనల్ ఎస్పీ గారు ఉంటారు, ఆయన కింద ఒక 8 మంది సీఏలు ఉంటారు. ఓకే, ఇదే కదా సార్. వీళ్ళు ఎక్కడా కూడా పిహెచ్డి సార్ వరకు తీసుకెళ్లరు. ఓకే, ఎక్కడ వరకు వెళ్తుంది అంటే జేడీ వరకు వెళ్తుంది. ఓకే, జేడీ మొత్తం డేటా చూసి, ఇప్పుడు జేడీ చూస్తాడు, ఓకే దీంట్లో ఏదో ఉంది కదా, ఓకే రామారావుతో మాట్లాడతాడు. ఓకే, రామారావు డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడతాడు, అక్కడ సెటిల్ అయిపోద్ది. ఇవ్వకపోతే ఎంబట నెగిటివ్ వెళ్ళిపోద్ది, పిహెచ్డి సార్ దగ్గరికి వెళ్ళిపోద్ది, పిహెచ్డి సార్ ఎంబట రైడ్ అంటాడు అంతే. ఓకే, లాలూచి ఏసీబీ వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ లాలూచి బెడ్స్ కొడితేనే రైట్ జరుగుతాయి. డైరెక్ట్ అప్పుడు రాఘవరావే స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము ప్రతి నెల ఏసీబీ ఆఫీసర్లకి అందరం డబ్బులు తీసుకెళ్ళి సింగ్కి ఇస్తాము, సింగ్ తీసుకొచ్చి ఏసీబీ ఆఫీసర్లకి ఇస్తారని. ఏసీబీలో ఎంతమందికి ఇస్తుంటారంటే ఏ రేంజ్ వాళ్ళకి ఇస్తుంటారు? అసలు ఏసీబీలో డబ్బులు ఇవ్వకపోతే అక్కడ ఎవరు ఉద్యోగం చేయలేరు సార్. ఓకే, అంటే నా మీద రైడ్ చేయకుండా నా మీద ఒకవేళ ఫిర్యాదు వచ్చింది, లంచగొండి పలానా సబ్ రిజిస్ట్రార్, మనం రేపు పొద్దున్న మనం మీ ఫుటేజ్ వెళ్దాము. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఓకే ఏ సబ్ రిజిస్టార్ ఆఫీస్లో ఆయన డబ్బులు తీసుకోకుండా ఉంటే నేను అక్కడికక్కడ ఊరేసుకొని చచ్చిపోతా. సబ్ రిజిస్టార్లు జనాల నుంచి పీక్కు తింటారు. ఓకే, ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ చేస్తారు, ఇది ఓకే, నేను అది కాదు నేను అంటుంది. సబ్ రిజిస్టార్లు మా మీద రైడ్ చేయకుండా, మేము లంచాలు తీసుకోకుండా కూడా రెడ్ హ్యాండెడ్గా మమ్మల్ని పట్టుకోకుండా ఎదురు ఏసీబీ వాళ్ళకి డబ్బులు చెప్పాడు కదా. నేను చెప్పిన మాటలు కాదు కదా, ఒక సబ్ రిజిస్టార్ చెప్పిన మాటలు ఏమన్నాడు, మీరు రికార్డింగ్ కూడా 10 మంది సబ్ రిజిస్టార్లు ఎగిరిపోతారు నేను బయటకు వస్తే అన్నాడు, గుర్తుందా? అవును, మరి అదేంటి, సింగ్ చెప్పిందే కదా. ఇది టోటల్గా శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ప్రతి సబ్ రిజిస్టార్ ఏసీబీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. సార్ డబ్బులు ఇవ్వకుండా అక్కడ పని అయ్యేది. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వకుండా అసలు పనే అవ్వదు సార్. అంటే ఉద్యోగం చేసుకునేవారు పోస్టింగ్ తెచ్చుకోవడానికి డబ్బులు ఇవ్వాలి, తెచ్చుకున్న తర్వాత పోస్ట్లో కొనసాగడానికి డబ్బులు ఇవ్వాలి, పోస్టింగ్ తెచ్చుకోవడానికి డబ్బులు ఇవ్వాలి, ఓకే, పోస్టింగ్ తెచ్చుకున్నాక ఆ సీట్లో కూర్చోవడానికి డబ్బులు ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు వీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి డబ్బులు కావాలి కదా. ఓకే, వీళ్ళు విచ్చలవిడిగా 1% డాక్యుమెంట్ నీ క్లియర్గా ఉన్న డాక్యుమెంట్ కూడా 2%, 3% లేకపోతే 1%, లేకపోతే కింద ఆగిపోద్ది. ఇది ట్యాక్స్ కట్టలేదా, ఓకే ఇన్కమ్ ట్యాక్స్ పాన్ నెంబర్ వెళ్ళలేదు కదా అనుకుంటా, సరే ఓకే పెండింగ్. వాడు ఏమనుకుంటాడమ్మా, వాడు 30 లక్షలు 40 లక్షలు భయపడిపోయి అన్న సార్ ఏదో 30,000 40,000 ఇస్తే సార్ అని బతిలాడుకొని ఇచ్చుకుంటాడు. వీళ్ళు మంత్లీస్, రూమ్స్, గేమ్స్, హోటల్స్, అంతకుముందున్న 3 ఏసీబీ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు. ఎందుకు? నామమాత్రంగా చేశారు. పాపం వాళ్ళకి ఏ సంబంధం లేదు. అప్పుడున్న ఏసీబీ వాళ్ళు నిజంగా వాళ్ళు ఎవరో కూడా నాకు దేవుడి సాక్షి తెలియదు సార్. అంతకుముందు ఏసీబీ వాళ్ళు వాళ్ళని అన్యాయంగా పాపం ఉద్యోగాల నుంచి తీపిచ్చారు ఆ రోజు, అసలు దొంగలను వదిలేసి. అంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమేనా రెగ్యులర్గా ఏ ప్రభుత్వం ఉన్న ఏసీబీ వాళ్ళు అండ్ సబ్ రిజిస్టార్? నేను అప్పుడు వెళ్ళినప్పుడు వైసీపీ గవర్నమెంటే ఉంది సార్. నేను టీడీపీ గవర్నమెంట్ వెళ్ళాక ఇప్పటివరకు నేను వెళ్ళి చూడలేదు. నేను ఎప్పుడు అక్కడికి పోలేదు. నా మీద కేసులు నాకు ఇంకా మనం ఎట్లా వెళ్తాం? వెరీ ఇంట్రెస్టింగ్. ఇది ఏంటంటే నా మీద రైడ్ చేయకుండా ఉండటానికి నేను ఎదురు ఏసీబీకి డబ్బులు ఇవ్వటం అనేది ఉంటుంది. అత్యంత దారుణంగా. ఏసీబీ నమ్ముకుని ఏం ఉపయోగం? ఏసీబీని నమ్ముకొని ఏం లేదు. ఏసీబీలో కింది స్థాయి కానిస్టేబుల్ నుంచి డీజీ వరకు అందరికి వెళ్ళాల్సిందే డబ్బులు. లేదా సింగ్ ఎలా పారిపోయాడు చెప్పండి దీనికి? సింగ్ ఇన్ఫర్మేషన్ లేకుండా సింగ్ ఎలా పారిపోతాడు? సింగ్ని తప్పించింది ఏసీబీ వాళ్ళే. సంవత్సరం పాటు అతను అరెస్ట్ చేయకుండా కాపాడింది. సింగ్కి పైనుంచి ఏంటంటే ప్రెజర్ చెప్తానండి. పాపం ఏసీబీ వాళ్ళు సింగ్కి హెల్పే చేశారు. ఎందుకంటే సింగ్కి పైనుంచి కేఎన్ఆర్ దగ్గర నుంచో లేదా ధనుంజయ రెడ్డి గారి దగ్గర నుంచో ఎక్కడి నుంచో పైనుంచి డీజీ గారికి ప్రెజర్ ఉంది.
ముందు రామారావు దగ్గర నుంచి మేబీ రామారావు అనుకుంటాం మేమైతే. సింగ్ విషయంలో రామారావు పేరే అనుకుంటాను నేను, ఎందుకంటే అంటే సింగు నాకు చెప్పింది నేను చెప్తున్నాను. సింగ్ ఇప్పటికి కూడా అదే చెప్తాడు, నన్ను ఒక్కరోజన్నా జైల్లో పెట్టాలని చూశాడు రామారావు ఆయన చెప్తేనే నాకు తెలిసింది, లేకపోతే నాకు తెలియదు. కాబట్టి పైనుంచి ఉన్న చేసినప్పుడు కింద ఆఫీసర్లు డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఏదో రకంగా చిన్నగా వాడిని వెళ్ళిపోమనో అయితే చెప్తారు. సంవత్సరం రోజు ఏసీబీలో దాక్కోవటం అంటే మాటలా సార్? ఈరోజు ఒక్కరోజు వెళ్తేనే మనకున్న టెక్నాలజీతో గంటన్నరలో పట్టుకుంటున్నారు, సంవత్సరం ఉన్నారు బయటకు వెళ్ళిపోయాక. For more videos like this, subscribe Big TV channel.